యొక్క అన్నదమ్ముల వ్యవస్థ అయితేనేమి, ఆ తండ్రి దగ్గర కుమారుడు ఉండే పద్ధతి అయితేనేమి, ఆ భార్యని ఎలా చూసుకోవాలనే పద్ధతి అయితేనేమి, దుష్ట శిక్షణ చేయటంలో అయితేనేమి, స్నేహితులు ఎలా ఉండాలనే విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి రామాయణమే ఆదర్శం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు నా ఈ వీడియోలో మీకు నిడదవోలు పక్కనే ఉన్నటువంటి సముద్రగూడెం గ్రామంలో శ్రీరాముని కళ్యాణం, శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఆ వివరాలన్నీ కూడా, ఉత్సవాలు జరిగిన విధానం అది కూడా నా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. తండ్రి మాట జవదాటని వాడు సత్యవాక్య పరిపాలకుడు. లంకపై వారధి నిర్మించి రావణాసురుని వధించి సీతను విడిపించి అయోధ్య చేరుకుని ఈ నవమి నాడే శ్రీరాముడు పట్టాభిషిక్తుడయ్యాడు. తన పరిపాలనా కాలంలో ప్రజలను తన కన్నబిడ్డల వల్లే ప్రేమించి శ్రీరామరాజ్యం స్థాపించాడు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలకు శ్రీరాముని పరిపాలన ఆదర్శం అండి. అటువంటి శ్రీరామునికి దేశంలోని మూలమూలల ఆలయాలు నిర్మించి శ్రీరామనవమి నాడు ఉత్సవాలు చేయటం, శ్రీరామునికి సీతమ్మ తల్లికి వివాహం జరిపించి కళ్యాణం జరిపించుకోవటం ప్రతి భక్తునికి ఒక ఆనవాయితీగా ఉంది. ఈ మార్చి 30 నుంచి ఏప్రిల్ 5వ తారీఖు వరకు మన సముద్రగూడెం రామాలయంలో సప్తాహాలు చాలా ఘనంగా జరిగినాయండి. ప్రతిరోజు భజన బృందాలు వచ్చి నిరంతరం స్వామివారికి సేవలు అందిస్తూ తమ గానామృతాన్ని అయితే వినిపించారు. స్వామివారిని తీసుకొచ్చి సింహాసనం మీద అధిష్ఠించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. దంపతులు ఇరువురు కూడా మీరు రామచంద్రమూర్తిని తీసుకోండి. అమ్మవారిని తీసుకోకండి. తీసుకొచ్చి అలాగా సింహాసనం మీద అధిష్ఠించండి. ఈ లోపుగా విఘ్నేశ్వర స్వామి ప్రార్థన జరుగుతుంటుంది. మన పంతులు గారు విఘ్నేశ్వర స్వామి పూజ చేస్తుంటారు. జై శ్రీరామ్.
ఈ సప్తాహాలు జరిగే క్రమంలో ఈ భజన సంఘాల వారిని సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి దాపర్తి శివరామకృష్ణ గారితో మాట్లాడదామండి. నమస్తే అండి రామకృష్ణ గారు. నమస్తే అండి శివరామకృష్ణ గారు. మన గ్రామంలో సప్తాహాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం కదండి ఏటాను. దీనికి కారణం ఏంటంటే ఇంచేత ఈ సప్తాహాలు నిర్వహిస్తున్నారని దీని విధానం ఎలాగండి అసలు ఈ సప్తాహాల కార్యక్రమం నిర్వహించడం వల్ల మనకి భక్తులకి మన గ్రామానికి వచ్చే ఫలితం ఏంటి మీరు ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలా తప్పకుండా అండి భాస్కర్ గారు. ఇప్పుడు ఈ సప్తాహం అంటే సప్తాహ అంటే 7 అండి. ఈ సప్తాహ కార్యక్రమాలు మెయిన్ చాలా రకాల సప్తాహాలు ఉన్నాయండి. ఇందులో భాగవత సప్తాహం అని ఇలా సప్తాహాలు ఉన్నాయి. ఇది సంకీర్తన సప్తాహం అండి. ఈ సంకీర్తన సప్తాహం అనేది ఈ సమిశ్రగూడెం గ్రామంలో గతంలో 1964, 65, 66 ఆ ప్రాంతంలో చేయటం జరిగిందండి పెద్దలు. అప్పట్లో మరి ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కలిసి మందిరం అని ఉండేదండి, గీతా మందిరం ఉన్న చోట అక్కడ ఈ సప్తాహాలు చేయటం జరిగిందండి. అలాగే మళ్ళీ తర్వాత 90వ దశకంలో మళ్ళీ 7 సంవత్సరాలు వరుసగా కోడూరు సుబ్బారావు గారు, సుంకవల్లి చంద్రరావు గారు అనే పెద్దలు వారు ఆధ్వర్యంలో మహిళామణులు అందరూ కూడా అప్పట్లో మరి సమీకరణ చేసుకుని ఈ సప్తాహ కార్యక్రమం చేయటం జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు 2023వ సంవత్సరంలో మళ్ళీ గతంలో ఉండే రామాలయం అది పాతబడిందని చెప్పి గ్రామస్తులందరూ కలిసి మళ్ళీ 2014లో ఒక చక్కటి రామాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించుకున్నారు. ఈ రామాలయంలో కూడా సప్తాహ కార్యక్రమం జరగాలి అని గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించుకుని 2023లో మొట్టమొదటిసారిగా సప్తాహం చేయడం జరిగిందండి. 7 సంవత్సరాలు కూడా కొనసాగిస్తా ఉండే. అయితే ఈ సప్తాహం వల్ల మరి గ్రామస్తులకు కలిగే ఫలితం ఏమిటి అని చెప్పి మీరు ప్రశ్నించారు. అంటే కలియుగంలో అంటే త్రేతాయుగంలో మరి ఆ ఋషులు తపస్సులు చేసుకుని వారు ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందటానికి అప్పట్లో వారి శక్తిని బట్టి తపస్సులు చేసుకుని ఆ కైవల్యాన్ని పొందేవారు. దేవుడికి సమీపంగా అవటానికి అదొక సాధన కింద ఉపయోగించారండి. తర్వాత ద్వాపర యుగంలో యజ్ఞాలు చేసుకున్నారండి. ఆ యజ్ఞాలు అంటే అది కూడా మరి ఈ కలియుగంలో యజ్ఞాలు యాగాలు చేసేంత సామర్థ్యం మరి సామాన్యులకు ఉండదు కాబట్టి ఈ కలియుగంలో సంకీర్తన అనే ఒక యజ్ఞాన్ని మరి సూచించడం జరిగింది గ్రంథాల్లో. దాన్ని బట్టి తపస్సుకు ప్రత్యామ్నాయంగా ఈ సంకీర్తన అంటే తర్వాత యజ్ఞం ఈ సంకీర్తనలు అంటే సులువుగా భగవంతుడికి ఈ మనస్సు చేరువయ్యే విధానం ఏది అంటే ఈ సంకీర్తన అని చెప్పి సూచించారండి. ఈ సంకీర్తన వల్ల ఏమవుతుందంటే అండి పాడుకున్న వారు ఆ మనసులో ఆ భగవంతుడి వైపుకు లీనం అవటం జరుగుతుందండి. అలాగే విన్నవారికి కూడా ఆ నామం వినేటప్పటికి ఎంతో కొంత వారి మనస్సు కూడా ఆ నామం వల్లే మీకు కైవల్యం కలుగుతుంది అని చెప్పి ఈ కలియుగంలో ప్రతీతండి. దాన్ని పురస్కరించుకుని అందరికీ కూడా శుభంగా ఉండాలి, అందరిలో కూడా ఆ భగవంతుని యొక్క మరి ఆశీస్సులు ఉండాలి, ఆ భగవన్ నామం వారిలో మరి జీర్ణం కావాలి అని చెప్పి భావనతో మళ్ళీ ఈ కలియుగంలో వచ్చే ఈ రుగ్మతలకి వాటికి పరిష్కారం ఏంటంటే నామం అండి. నిరంతరం ఆ నామం అనే ఒక మరి ఔషధం అనేక రుగ్మతల్ని రూపుమాపుకోవటానికి అవకాశం ఉందండి. అది ఎలా అంటే అండి ఇవాళ మానసిక స్థితి బాగోకపోవటం వల్లే ప్రతి జీవితం కూడా ఒక ఆందోళనగా తయారైంది. దానివల్ల టెన్షన్ పడి మనిషికి అనేక రకాలైన రుగ్మతలు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయండి. అంటే ప్రతి మనిషికి ఏ యొక్క విషయాలు ఏ యొక్క పనులు ఇవన్నీ ఉండటం సహజమండి. అయితే ఆ పని వల్ల ఆందోళన పడటం, టెన్షన్ పడటం, ఇవన్నీ అనారోగ్యాలకి గురవుతున్నారు. ఈ నామ సంకీర్తన వల్ల ఏమవుతుంది అని అంటే అండి ఈ మనస్సు భగవంతుడి మీద ఉంటుందండి. కార్యం వారు మరి చక్కగా మరి ఎటువంటి
భయం లేకుండా మరి ధీరులై ఆ పనులు చేసుకోవడానికి వారి పనులు చేసుకోవడానికి నిష్కామ కర్మయోగం అన్నారండి భగవద్గీతలో. అలా నిష్కామంగా అంటే ఆందోళన చెందకుండా ఈ పని అవుతుందో అవదో అనే భావన నుంచి దూరం అయ్యి మనసు భగవంతుడి మీద మనసు ఉంటుందండి. కార్యాన్ని మరి క్రమశిక్షణగా చేసుకోవటం జరుగుతుందండి. ఎప్పుడైతే మనిషి ఆ కార్యాన్ని మరి చక్కగా చేసుకోగలుగుతాడో అది ఎప్పుడు కూడా మనకు విజయాన్ని చేకూరుతుందండి. ఊగిసలాటలో చేసుకునే పని వారు దాని నుంచి పూర్తి ఫలితాన్ని పొందలేరు. అలాగే ఈ నామ సంకీర్తన వల్ల ప్రతి మనస్సు కూడా ఒక చక్కటి మరి ఎటువంటి ఆందోళన లేని మనస్సు ఏర్పడి ఈ యొక్క కార్యాలు జరుగుతాయండి. దీనివల్ల ఆరోగ్యాలు బాగుపడతాయి. అలాగే ఎప్పుడైతే మనస్సులు ఆరోగ్యాలు పాజిటివ్ థింకింగ్ మనిషికి కలిగిందో మరి వారు చేసే పనులు పాడి పంటలు ఏమిటి అన్నీ కూడా వారు చేసుకునే పనులు మరి సుభిక్షంగా ఉంటాయి. అవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయండి. అంచేత ఈ సంకీర్తన తప్పకుండా ఈ సప్తాహాలు జరగాలనే ఉద్దేశంతో ప్రారంభించామండి. ఈ సప్తాహాల్లో ఇంకొకటి కూడా మేము జోడించాం. ఇంకేదంటే దీంట్లో మహానుభావులు కొంతమంది తీసుకొచ్చి ఆధ్యాత్మిక ప్రవచనం కూడా ఉండాలి అని చెప్పి ఆ నాదం జరుగుతూ ఉంటుందండి పక్కన. అది నాదం మాత్రం ఆగదండి సప్తాహం కాబట్టి 24 గంటల నాదం ఉంటుందండి. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఒక మహానుభావులు మరి మాధవరం దొరబాబు గారని వారితో ప్రవచనం ఇప్పించామండి. అలాగే పేరవరం గీతాశ్రమ స్థాపకులు శ్రీ సత్యానందగిరి స్వామి వారి చేత 6 గంటల నుంచి 7 గంటల వరకు భగవద్గీత యొక్క ప్రవచనం ఇప్పించామండి. ఇలా ఈ ప్రవచనం వల్ల జ్ఞానం కలుగుతుందండి. ఈ సంకీర్తన వల్ల భక్తి కలుగుతుందండి. భక్తి జ్ఞానం ఈ రెండు కూడా సమీకరణగా మనకి అందరికీ ప్రజలకు అందాలనే ఉద్దేశంతో ఈ సప్తాహాల్ని మరి కార్యనిర్వహణ చేసేవారు అందరూ కూడా ప్లాన్ చేసి దీన్ని కొనసాగించారండి. మరి ఈ వసంత నవరాత్రులను పురస్కరించి అంటే శ్రీరామచంద్ర స్వామికి ఇష్టమైన అతి ప్రీతికరమైన రోజులు ఉగాది నుంచి ప్రారంభించి ఈ శ్రీరామనవమి వరకు ఉండే ఆ మధ్య రోజుల్నే వసంత నవరాత్రులు అంటారండి. అటువంటి వసంత నవరాత్రుల్లో 2023లో ప్రారంభించి 24లో చేసుకుని ఈ 25లో 3వ సప్తాహం చేసామండి. ఇంకా 4 సంవత్సరాలు ఈ యొక్క సప్తాహాలను కొనసాగిస్తాం. మరి గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించారండి. అలాగే వివిధ గ్రామాల నుంచి ఎంతో మంది ఈ సంకీర్తన సమాజాలు మరి ఎటువంటి ధనాపేక్ష లేకుండా వచ్చి చక్కగా మరి ఈ సంకీర్తనలో వారు కూడా సహకరించారు. వారందరి సహకారంతో ఈ సమిసిరిగూడెం గ్రామంలో మరి చక్కగా ఈ సీతారామచంద్ర స్వామి దేవస్థాన సన్నిధిలో ఈ సంకీర్తన కార్యక్రమం ఈ 2025 ఏప్రిల్ ఈ 6వ తారీఖు శ్రీరామనవమి ఉదయం 6 గంటలకు పరిసమాప్తం అయిందండి. అందరి సహకారంతో అందరూ సుభిక్షంగా ఉండాలని మా దేవస్థానం తరఫున కోరుకుంటున్నాం. అదేంటి భాస్కర్ గారు. రామకృష్ణ గారు, ఈ రామాలయం ఎప్పుడు నిర్మించారండి? మన సంవత్సరం గ్రామంలో రామాలయం 2014లో నిర్మించడం జరిగిందండి. 2014లో నిర్మించామండి. అంతకు ముందు ఉన్న రామాలయం కాస్త ఇంచుమించు ఒక 150 సంవత్సరాల క్రితమే ఇక్కడ రామాలయం ఉందండి. అది జీర్ణోద్ధరణ అవటం వల్ల మళ్ళీ పునర్నిర్మించుకోవాలనే ఉద్దేశంతో అదే విగ్రహాలు ఈ రామాలయంలో మరి భద్రాచల రాముల వారు ఎలా అయితే అంకభాగంలో సీతాదేవి ఉంటుందో అయ్యే విగ్రహాలండి. ఆ 200 సంవత్సరాల క్రితం ఉన్న ఆ విగ్రహాలనే మళ్ళీ ఇక్కడ వాటికి మళ్ళీ జీర్ణోద్ధరణ చేసి వేద పండితుల మంత్రాల చేత మళ్ళీ అయ్యే విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. ఈ యొక్క ఆలయానికి గాలి గోపురం ఉంటుంది కండి ఇక్కడ సమిసిరిగూడెంలో. చాలా గ్రామాల్లో రామాలయం ఉంటాయి కానీ ఇటువంటి గాలి గోపురంతో కలిగి ఉన్న రామాలయం ఈ యొక్క సమిసిరిగూడెం ఈ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అండి. అలాగే ఈ గ్రహాల యొక్క చిహ్నాలు కూడా ఉంటాయండి ఈ మండపంలో పైన. భక్తులు ఎవరైనా వస్తే వారు ఎటువంటి గ్రహ పీడలతో బాధపడుతున్నా ఈ ఆలయంలో ఎంటర్ అయ్యేటప్పటికీ ఆ పైన ఉన్న చిహ్నాల వల్ల వారికి కొంత గ్రహశాంతి కూడా కలిగే అవకాశం ఉందండి ఈ ఆలయంలో. అటువంటి ఆలయం నిర్మాణం చేత అలాగే ప్రహరీ గోడకు చుట్టూ కూడా రామాయణం ప్రారంభం నుంచి అయిపోయే వరకు సామ్రాజ్య పట్టాభిషేకం వరకు కూడా ఈ యొక్క రామాలయంలో ఆ చిత్రాల ద్వారా
రామాయణాన్ని నిర్మించడం జరిగిందండి. ఈ అద్భుతమైన కళాకారులు, శిల్ప కళాకారులతో నిర్మించిన ఈ రామాలయానికి భక్తులందరూ కూడా విచ్చేసి ఒక్కసారి మీ గ్రహ పీడల్ని వదిలించుకుని ఆ రాముల వారి ఆశీర్వాదంతో మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. చాలా ధన్యవాదాలండి రామకృష్ణ గారు. ఈ మన ఊరి రామాలయం యొక్క చరిత్ర గురించి, రామాలయం యొక్క విశిష్టత గురించి, అలాగే ఈ సప్తాహాలు జరగటం వల్ల ప్రజలకి కానీ గ్రామానికి కానీ ఏ విధంగా మేలు జరుగుతుందన్నది మీరు చక్కగా మీరు మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భంగా స్వామివారికి విఘ్నేశ్వర పూజ, అలాగే అమ్మవారికి లక్ష్మీదేవి పూజ, అలాగే పుణ్యావాసం జలాలతో శుద్ధి చేయడం, అలాగే రక్షాబంధాలు కట్టడం కూడా జరిగింది. ఇప్పుడు స్వామివారికి కాళ్ళు కడిగే కార్యక్రమం ప్రారంభమవుతుంది. భవానీ వెండిపాడు కనకాపురం ఆవుపాలు చెడగోపురం కూడా వెండిదంటే అండి. వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి బాగోండి. చక్కగా కూర్చోండి. కుర్చీలు వేశారు, టేబుల్స్ వేశారు. కాసేపు దృష్టి ఇక్కడే పెట్టండి. స్వామిగా పరిగెట్టకుండా
లక్ష్మీస్వరూపాయ లక్ష్మీస్వరూపాయ పెట్టే కదా బాయ్ పెట్టే వాళ్ళు ఇస్తారు కదా ఇస్తారు కదా గట్టిగా శ్రీనివాసం స్వామివారికి సమర్పించడానికి పూజ పలుపడి వాళ్ళు ఇస్తారు కదా కాబట్టి అమ్మా పట్టుకోండి అవి పట్టుకోండి అలా పెట్టారు చెప్పారు ప్రసారం అభివాస్తాలు రాజా పెట్టే అభివాస్తాలు రాజాసామిజేన సూర్యాపూయమానః అభిచంద్రాపత్తమేనో హిరణ్యాభ్యాత్మో దేవసోమ ఆర్తిరమార్తిన దేవేనాసో అత్యజముత్రగా అత్యప్రాప్తిన సవితరుగారులు అందించినటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవంలో మహోత్సవాసులు రావుపాడు దుర్గా ప్రసాద్ రేకపల్లి ఆకాంక్షాదేవి స్వామివారి సమర్పించినటువంటి 113వ గజం ఓం అభివాత్రాజేనో అభిచంద్రాపత్తమేనో హిరణ్యాభ్యాత్మో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో స్వామివారి సమర్పించినటువంటి విశ్వేశ్వరరావు యజ్ఞాయప్ప దంపతులు స్వామివారి సమర్పించిన 113వ గజం అభివాసాలు రాజా అభిచంద్రపత్తమేనో దేవసోపాన్ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి అమ్మవారి సమర్పించిన ఈరుపడి తాతారావు గారు భార్య వెంకటరమణ దంపతులు స్వామివారి సమర్పించిన 113వ కలశం ఓం అభిచంద్ర ఓం అభివాసాలు అభిచంద్రాపత్తమేనో సమీకరణ గ్రామంలో జయించినటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి అమ్మవారి సమర్పించినటువంటి ఏం పేరు గట్టిపోయేది రంగారావు గారు స్వామివారికి అమ్మవారికి సమర్పించిన 113వ ధ్వజం గోవిందా
ఇక్కడ సీతారామస్వామి కళ్యాణం, ఈ కళ్యాణ మహోత్సవం, ఈ సప్తాహాల కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగిందండి. అలాగే ఇక్కడ నిర్వహించినటువంటి మహా అన్నదాన కార్యక్రమం కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. చాలామంది జనం వచ్చారండి. వాళ్ళందరికీ కూడా రుచికరమైన భోజనం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి ఈ కమిటీ పెద్దలు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమాలను నిర్వహించారు కదండి. అవునండి. ఈ కళ్యాణ మహోత్సవం కానీ, ఈ అన్నదాన కార్యక్రమం కానీ, అతి ముఖ్యంగా సప్తాహాలు నిర్విఘ్నంగా జరిగిన జయప్రదంగా జరిగినాయి. బాగా జరిగింది. అయితే మీరు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి, గ్రామ ప్రజలకి మీ కమిటీ తరఫున కానీ మీరు కానీ ఏమన్నా సందేశం ఇవ్వదలుచుకున్నారా, ఏమైనా చెప్పదలుచుకున్నారండి? తప్పకుండానండి. ఇప్పుడు మా తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడ ఈ రామాలయం ఉండటం, వాళ్ళందరూ సంకీర్తన చేయటం, ఈ స్వామికి ఎవరు వచ్చి మరి కోరుకున్న వారి కోరికలు తీర్చే అద్భుతమైన శక్తి ఉందండి మా సంశ్రీగూడెం రామచంద్రుల వారికి. అంచేత ఈ మళ్ళీ పునరుద్ధరించడానికి అని చెప్పి మన 2014 మే నెలలో మళ్ళీ పునర్నిర్మించడం జరిగిందండి. ఈ ఆలయం కూడా మంచి మంచి కళాకారులు, శిల్పులు మరి మాకు ఆ స్వామివారి అనుగ్రహంతో మరి వారు సేవ మాకు దొరికింది. అద్భుతమైన శిల్పకళతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి కూడా మా గ్రామంలో అందరం కూడా సుఖశాంతులతో ఉన్నామండి. ఎవరు ఏ కోరికలు కోరుకున్నా కానీ స్వామివారు తీర్చే విధంగా ఉందండి. ఇవన్నీ పురస్కరించుకుని మరి 2023లో మాకు ఈ సంకీర్తన చేయాలనే ఆలోచన రావటం, అలాగే ఈ సంకీర్తన కార్యక్రమాలు జరగటం ఈ వసంత నవరాత్రుల్లో ఈ చేయటం వచ్చిన తర్వాత గ్రామస్తులందరికీ కూడా మరి స్వామివారి యొక్క ఈ మహిమ గురించి, ఈ ఆలయానికి ఉన్న ఈ చరిత్ర గురించి బాగా తెలిసింది. అందరికీ కూడా వారి వారి కోరికలు తీరబట్టే ఈ రోజున కొన్ని వేల మంది ఈ శ్రీరామనవమికి ఇచ్చేసి కుల మతాలకు అతీతంగా ఎంతోమంది ఈ ఆలయానికి వచ్చి ఆ రాముని దర్శించుకుని శ్రీరాముల వారి యొక్క ఆ భోజన ప్రసాదాన్ని అందరూ స్వీకరించారు. అలాగే స్వామివారి అక్షతలు కూడా ఆ స్వామివారి యొక్క మరి ఆ తలంబరాల అక్షింతలు కూడా భక్తులందరూ తీసుకుని వారి కోరికల మేరకి ఆ అక్షింతలు వారికి మరి వారి బిడ్డలు పుట్టిన వాళ్ళకి ఆ అక్షంతలు తీసుకుంటే మరి పిల్లలు పుడతారనే ఒక ప్రతీతి. అంచేత ప్రతి వారు కూడా ఆ యొక్క మరి స్వామివారికి ఆ తలంబరాలు పోసిన అక్షంతలు పట్టుకుని వెళ్ళి మరి చక్కగా వారి ఇంటి దగ్గర పాయసాన్ని వండుకుని వారు తింటే ఆ పిల్లలు పుట్టిన దాఖలాలు ఉన్నాయి. అందుచేత ఎక్కువ మంది ఆ యొక్క అక్షతల కోసం ఎదురు చూసి ఆ అక్షంతలండి పట్టుకెళ్ళారండి. మరి చదువుకునే పిల్లలకైతేనేమి, మరి వ్యవసాయదారులకైతేనేమి, ఎవరికి వాళ్ళకి మరి సుభిక్షంగా ఈ గ్రామం అంతా విరాజిల్లుతుందంటే ఈ గ్రామంలో ఎంతో పురాతనమైన ఈ శ్రీరాముల వారి ఆలయం యొక్క మరి ఆశీస్సుల వల్లే ఈ గ్రామస్తులందరం కూడా మరి కుల మతాలకు అతీతంగా అందరం కూడా మరి అందరూ ఒకే తాటిపై ఉండటం, అందరం కూడా ఎవరి మతాలకు సంబంధించిన కార్యక్రమాలు వారు చేసుకుంటున్నారు. కానీ అందరూ సోదరభావంతో చాలా సుభిక్షంగా ఉన్నాం. ఈ ఊర్లో ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి గొడవలు లేకుండా అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లా మరి ప్రతి కులం వారు కలిసిమెలిసి ఉంటున్నామంటే ఆ పురాతనమైన శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహమే అని చెప్పి మేము అనుకుంటున్నామండి. అలాగే ఆంజనేయ స్వామి 36 అడుగుల ఆంజనేయ స్వామిని నిర్మించుకున్నామండి. ఆ స్వామి దగ్గర వచ్చి ఒక్కసారి గంట కొట్టి ఆ స్వామిని నమస్కరించుకుని మనసులో కోరిక మనం అనుకుని ఏ పనికి వెళ్ళినా దిగ్విజయంగా జరుగుతుందండి. అటువంటి ఈ ఆలయం ఊరి నడిబొడ్డులో 4 వీధుల కూడలి నడివీధిలో ఉండటం ఈ రాముల వారి ఆలయం. మరి చక్కటి కమిటీ ఏర్పడి మేమందరం కూడా ఆ స్వాముల వారి సేవలో మేమందరం పునీతులు అవుతున్నాం. భక్తులందరూ కూడా విరివిగా విచ్చేసి మీ ఈతి బాధల్ని యువతీ యువకులు తప్పకుండా ఈ రాముడి బాటలో అందరూ నడవాలండి. ఎంచేతంటే శ్రీరాముడు అంటే ఒక విగ్రహం కాదు, ఆయన జీవితం ఒక ఆదర్శం. కుటుంబ వ్యవస్థకి శ్రీరాముల వారి యొక్క జీవితం, ఆ రామాయణం ఒక అద్భుతమైన మనకి మార్గదర్శకం. ఒక అన్నదమ్ముల వ్యవస్థ అయితేనేమి, ఆ తండ్రి దగ్గర కుమారుడు ఉండే పద్ధతి అయితేనేమి, ఆ భార్యని ఎలా చూసుకోవాలనే పద్ధతి అయితేనేమి, దుష్ట శిక్షణ చేయటంలో అయితేనేమి, స్నేహితులు ఎలా ఉండాలనే విషయాలేంటి, ఇవన్నీ కూడా మనకి రామాయణమే ఆదర్శం. ఈ భారతదేశానికే మార్గము నిర్దేశం చేసేది రామాయణమే. అటువంటి రామాయణ మహాగ్రంథం మన భారతదేశంలో ఉండటం వల్లే మనం అందరం కూడా ఈ కుటుంబ వ్యవస్థని ఇలా మరి ప్రేమ అనురాగాలతో
మరి కొనసాగుతుందంటే ఆ రాముల వారి అనుగ్రహమే. కాబట్టి అందరూ కూడా రాముని బాటలో ఉండండి. జై శ్రీరామ్ అనుకోండి, మీరు ఏ పని తలపెట్టినా దిగ్విజయంగా జరుగుతుంది. అందులో మా సమిశ్రగూడెం గ్రామంలో ఉన్న సీతారామచంద్ర స్వామి చాలా విశేషమైన మరి అనుగ్రహం కల విగ్రహం అండి. మరి ఆ భద్రాచలంలో శ్రీరాముడు ఉండే విధంగానే అంకభాగంలో సీతాదేవి ఉండే మరి ఆ అద్భుతమైన విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఆ స్వామి ఇద్దరూ కలిసి ఆశీస్సులు అందిస్తే తప్పకుండా వారి వారి కోరికలు నెరవేరుతాయి. ఇంకేత యువతి యువకులకి చెప్పేది ఏమిటంటే ఆ శ్రీరాముడి యొక్క బాటలో మీరు నడవండి. అందరూ కూడా జై శ్రీరామ్ అనుకోండి. ప్రతి విషయంలోనూ జై శ్రీరామ్. ఎవరైనా ఫోన్ చేస్తే జై శ్రీరామ్ అని మీరు మరి సమాధానం ఇవ్వండి. ఈ హలో పొలో అనుకునే భాష మనకొద్దు. మన భారతీయులం, హిందువులం. హిందూ దేశం వర్ధిల్లాలంటే రాముడి బాటలో అందరూ నడవాలి. జై శ్రీరామ్. అలాగే మా సమిశ్రగూడెం గ్రామంలో భాస్కర్ రావు గారు ఈ గ్రామంలోనే ఉంటూ మరి అనేక కార్యక్రమాలకి వారు కవర్ చేస్తూ మరి ఈ విషయాన్ని 10 మందికి అందించాలనే, ఈ మంచి విషయాలు అందరికీ అందాలనే విషయంలో వారు మాకు ఎంతో తోడ్పడుతున్నారు. అంచేత మా సీతారామచంద్ర స్వామి ఆలయం తరపున వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మాకు 10 మందికి తెలిసే విధంగా, మరి ప్రపంచానికి తెలిస్తేనే మేము చేసే మంచి చెడ్డలు అందరికీ తెలుస్తాయి. ఆ విషయంలో వారు సహకరిస్తున్నారు. ఆ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ చూడండి. ఆ విషయాలన్నీ తెలుస్తాయి. అనేకమైన విషయాలు ఆయా ఛానల్లో వారు మరి ఎంతో ఇంట్రెస్ట్గా మరి తెలియజేస్తున్నారు అందరూ. అలాగే మరి ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో వారు పర్యటిస్తూ అక్కడ ఎక్కడెక్కడ వ్యవసాయ క్షేత్రాలు మరి ఏ రేట్లు ఎలా ఉన్నాయి, ఒక విషయం కాదండి, అనేక విషయాల్ని ఈ యొక్క ఛానల్లో వారు క్రోడీకరించి మరి అందరికీ అందిస్తున్నారు. ప్రతి వారు కూడా మన గ్రామంలో ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరందరూ కూడా తప్పనిసరిగా చూడాలని, వారు చేసే పనికి మనం ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా మరింత ఉత్సాహంగా మరి అనేక విషయాలను మనకు తెలియజేస్తారు. అంచేత అందరూ కూడా వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ భాస్కర్ గారు, చాలా సంతోషం అండి. మా ఊళ్ళో మా గ్రామంలో ఉండటం, మీరు స్థిర నివాసం ఏర్పరచుకోవటం, మా ఊరు అల్లుడండి మీరు. అయితే మరి హైదరాబాద్లో వారికి గృహం ఉన్నా ఈ మరి స్థానికంగా వారి మామగారు ఈ ఊళ్ళో ఉండేవారు కాబట్టి ఈ పల్లెటూరు వాతావరణంలో జీవించాలనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. అటువంటి చక్కటి మరి సదుద్దేశంతో ఈ ఊళ్ళో ఉంటున్నారు కాబట్టి వారి ఛానల్ని మన అందరూ సబ్స్క్రైబ్ చేసుకుందాం, అందరూ చూద్దాం. జై శ్రీరామ్ అండి భాస్కర్ గారు. జై శ్రీరామ్. ఓకే అండి, చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నానండి. నచ్చితే తప్పనిసరిగా మీకు, మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో వచ్చేటువంటి వీడియోలన్నీ మీరు చూసి ఆదరిస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానండి. ఉంటానండి. బై అండి. జై హింద్.